హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఎనీ బీటెక్ కావచ్చు, ఇక్కడ ఎంబీఏ, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు ఇన్ఫోసిస్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ దీనికోసం పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం. ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్నాం అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి ప్రోగ్రామ్ స్ట్రక్చర్. మనకు డ్యూరేషన్ చూసుకుంటే 6 months ఉంటుంది. అంటే మనకు 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ 6 monthsలో మనకు 40,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం బెంగళూరు నుంచే లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాలి, అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో వర్క్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ డెడ్లైన్ అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే రేపు అంటే June 2, 2024 లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నాం. ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి బీటెక్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ Tier 1 and 2 schools or 1-2 year experience in tech fields. MBA students from Tier 1-2 schools within an interest cyber security profession, passionate individuals demonstrating a strong desire to excel in cyber security. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి ఎనీ బీటెక్ చేసే వాళ్ళు 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న, అలాగే ఎంబీఏ చేసే వాళ్ళు కావచ్చు. ఇక్కడ మనకు 3 stagesలో అయితే మనకు ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ మొదటగా ఇంటెన్సివ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్, అంటే మనకు వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఎలా అంటే డెవలప్ ప్రాక్టికల్ స్కిల్స్ కావచ్చు, ట్యాకిల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కావచ్చు, వీటిపైన మనకు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత క్లాస్ రూమ్ సెషన్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, మనకు మొత్తంగా 40 hours అయితే మనకు క్లాస్ రూమ్ సెషన్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్పోజర్ టు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, అంటే ఈ ప్రాజెక్ట్స్ పైన కూడా మనకు లైవ్లో అంటే మన ఎదురుగా ఈ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అన్నది, ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అన్న దానిపైన మనకు ఆ స్కిల్స్ పైన లైవ్లో మనకు ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తారు. ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్, ఇక్కడ కింద మనకి QR కోడ్ ఇచ్చారు. దానిపైన స్కాన్ చేశారంటే డైరెక్ట్గా మనకి లింక్ ఓపెన్ అవుతుంది. లేదా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఎవరికైతే రిప్లై వస్తుందో వాళ్ళు బాగా అప్లై చేయండి. సేవ్ ది డేట్. ఇక్కడ ఇంటర్వ్యూ సెక్షన్ ఇక్కడ చూసుకోండి 7th to 12th June 2024, అంటే 7వ తేదీ నుంచి 12వ తేదీ లోపు మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ 3 daysలో అంటే 15th June అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ మనకు సబ్మిటింగ్ CV అండ్ పోర్ట్ఫోలియో 2nd June ఈ అప్లై చేసుకున్న తర్వాత మనకు 7th to 12thలో మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి అప్లై లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి ఇన్ఫోసిస్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలన్నది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ క్లారిటీ అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి ముందు మెయిల్ ఉంటుంది కదా, ఇక్కడైతే ఒక టిక్ అయితే ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చిన తర్వాత మీ ఫుల్ నేము, అలాగే మీ మొబైల్ నెంబర్ ప్రజెంట్ వాడుతున్నది ఇక్కడ, అలాగే మీ మొబైల్ నెంబర్ 2 లేదా ల్యాండ్లైన్ ఏమైనా చేసేయండి. ఈమెయిల్ ఐడి కూడా అంతే. మీరు స్టార్టింగ్లో అక్కడ ఏదైతే ఇచ్చింటారో అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ప్రజెంట్ వాడుతున్నది ఇచ్చేసేయండి. కరెంట్ లొకేషన్, మెన్షన్ స్టేటు, అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, ఈ 10th percentage ఇచ్చేసేయండి. 12th percentage, గ్రాడ్యుయేషన్, మాస్టర్ పర్సెంటేజ్ ఏదైనా చేసింటే, లేకపోతే నాట్ అప్లికబుల్. ఇన్స్టిట్యూట్ ఫర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ఇవ్వాలి అని అడుగుతున్నారు. చూసుకోండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే 2 years 1 ఎక్స్పీరియన్స్ ఉంటే, లేదంటే ఫ్రెషరు. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫీల్డ్ ఆర్ ఇంట్రెస్ట్, ఏదో ఒకటి మీకు ఏ దానిపైన అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో దాని మీద ఇచ్చేసేయండి. ఇలా నేనైతే 3rd one ఎంచుకుంటున్నాను. ఇక్కడ రెజ్యూమ్, ఇక్కడ రెజ్యూమ్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ PDF ఫార్మేట్లో ఉండాలి, <1 MB సైజ్లో ఉండాలి, అలాగే మంచి స్కిల్స్ ఉండే విధంగా అయితే ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే ఒక షార్ట్ మెసేజ్ అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.